ఆల్రెడీ క్రాస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో క్రాస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా వెలాసిటీస్ ఎలక్ట్రిక్ కింద యూజ్ చేసుకుంటామో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే మనం సైక్లోట్రాన్ అనే ఎక్విప్మెంట్ని తయారు చేయాలి. సో సైక్లోట్రాన్ ఎక్విప్మెంట్ ఏ రకంగా ఉంటుంది, కన్స్ట్రక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లోట్రాన్. సో కన్స్ట్రక్షన్ చూసే ముందు ఇది దేనికోసం అంటే యాక్చువల్లీ జనరల్గా మనకి మోషన్లో ఉన్న ప్రతి పార్టికల్కి వెలాసిటీ ఉంటుంది. ఇంకా వెలాసిటీని ఇంక్రీజ్ చేసే కొద్ది దానికి యాక్సిలరేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాంటి చార్జ్డ్ ప్రతి పార్టికల్కి యాక్సిలరేషన్ వాల్యూస్ ఇంక్రీజ్ చేయడం కోసం మనం సైక్లోట్రాన్ అనే డివైస్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యాక్సిలరేషన్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మనకి వచ్చే యూస్ ఏంటి? జనరల్గా న్యూక్లియర్ రియాక్షన్స్లో న్యూక్లియర్ రియాక్టర్ కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే ఆ న్యూక్లియర్ రియాక్షన్స్లో మనం బొంబార్డ్ చేయాలి. ఒక పార్టికల్ని 3 పార్టికల్స్ కింద స్ప్లిట్ చేయడం కోసం. ఆ పార్టికల్స్ అన్నీ కూడా మనకి చార్జ్డ్ పార్టికల్సే. అటువంటి చార్జ్డ్ పార్టికల్స్ని బొంబార్డ్ చేసి 3 పార్టికల్స్ కింద న్యూక్లియర్ ఫిషన్ చేసి ఆ రకంగా మనం న్యూక్లియర్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవడం జరిగింది న్యూక్లియర్ రియాక్టర్స్లో. సో అలా బొంబార్డ్ చేసి అంటే స్ప్లిట్ ఒక 3 పార్టికల్స్ కింద స్ప్లిట్ అవ్వాలంటే ఒక చార్జ్డ్ పార్టికల్ని ఇంకొక చార్జ్డ్ పార్టికల్స్తో హిట్ చేయాలి, కొట్టాలి. అలా అలా హిట్ చేసినప్పుడే ఆ పర్టికులర్ చార్జ్డ్ పార్టికల్ 3 పార్టికల్స్ కింద స్ప్లిట్ అయిపోయి మనకి కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అనేది రావడం జరుగుతుందని న్యూక్లియర్ రియాక్టర్లో ఆల్రెడీ తెలుసుకున్న విషయమే. అయితే ఈ చార్జ్డ్ పార్టికల్స్లో పాజిటివ్ ఛార్జెస్ ఉండొచ్చు, నెగిటివ్ ఛార్జెస్ కూడా ఉండొచ్చు. ఆ రకంగా చూసుకుంటే పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ని ప్రోటాన్స్ కింద తీసుకుంటాం కన్సిడరేషన్లోకి. నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అంటే మనకి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కింద కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. సో ఆ రకంగా న్యూక్లియస్లో ప్రోటాన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఎట్ ద సేమ్ టైం నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా సరే, డెఫిషియెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఛార్జ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్, దానికోసం మాట్లాడుతున్నారు అనమాట. ఏ చార్జ్డ్ పార్టికల్ అయినా, అది పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ అయినా, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అయినా, వెదర్ న్యూక్లియస్లో ప్రెసెంట్ అయిన న్యూక్లియస్ అయినా ఏదైనా సరే, వాటి యొక్క యాక్సిలరేషన్ని ఇంక్రీజ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఏ డివైస్ని యూజ్ చేసుకోవాలి? సైక్లోట్రాన్ని యూజ్ చేసుకోవాలి. మనం మాట్లాడుతుంది వెలాసిటీల గురించి కాదమ్మా, పర్టికులర్గా మాట్లాడుతుంది యాక్సిలరేషన్ల గురించి. వాటి యొక్క యాక్సిలరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి సైక్లోట్రాన్ అనే డివైస్ని యూజ్ అవుతుంది. వెలాసిటీని ఇంక్రీజ్ చేయాలంటే వెలాసిటీ సెలెక్టర్ లేదా వెలాసిటీని మనకి కావాల్సిన వెలాసిటీని బయటికి తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే వెలాసిటీ సెలెక్టర్. మరి యాక్సిలరేషన్ పార్ట్కి వచ్చేటప్పటికి సైక్లోట్రాన్, వెలాసిటీ పార్ట్కి వచ్చేటప్పటికి వెలాసిటీ సెలెక్టర్. దానికోసం క్రాస్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనే విషయాలు లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం యాక్సిలరేషన్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అది కూడా ఏ డివైస్ని యూజ్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు? సైక్లోట్రాన్ అనే డివైస్ని యూజ్ చేసుకుంటున్నాం అని మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు సైక్లోట్రాన్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నామో తెలిసింది. దేనికి? యాక్సిలరేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం. ఆ విషయం ఇక్కడ ఒకసారి రాద్దాం చూడండి. టు ఇంక్రీజ్ acceleration of a charged particle యొక్క యాక్సిలరేషన్ ని ఇంక్రీజ్ చేయడం కోసం మనం సైక్లోట్రాన్ అనే డివైస్ ని యూజ్ చేస్తున్నాం. సో చార్జ్డ్ పార్టికల్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ చార్జ్ ఆర్ నెగిటివ్ చార్జ్. ప్రోటాన్ ని మనం పాజిటివ్ చార్జ్ కింద కన్సిడరేషన్ లో తీసుకుందాం. ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ మనకి తెలిసిన విషయం, ఏ చార్జ్ అవి? నెగిటివ్ చార్జెస్. ఆ రకంగా మనం సైక్లోట్రాన్ ని యాక్సిలరేషన్ ఇంక్రీజ్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ తెలిసిన విషయం. జనరల్లీ సర్క్యులర్ మోషన్ అయినా రెక్టాంగిల్, ఏ మోషన్, ఏ షేప్ ఆఫ్ మోషన్ లోనైనా మనకి డిస్ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి, అవునా కదా? డిస్ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రాన్ కి డిస్ప్లేస్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డిస్ప్లేస్మెంట్ ని విత్ రెస్పెక్ట్ టు టైం అనే డెరివేటివ్ చేస్తే దాన్ని వెలాసిటీ కింద చెప్పుకుంటాం, అవునా? సో ఇంకా వెలాసిటీని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని ఏ రకంగా చెప్పుకుంటాం? యాక్సిలరేషన్ గా చెప్పుకుంటాం. అంటే వెలాసిటీల గురించి మాట్లాడితే మనకి వెలాసిటీ సెలెక్టర్ కాన్సెప్ట్ సరిపోతుంది. కానీ యాక్సిలరేషన్ గురించి మాట్లాడితే ఎవరు కావాలి మనకి? సైక్లోట్రాన్ కావాలి. ఓకే, ఆ రకంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు సైక్లోట్రాన్ ఏ రకంగా కన్స్ట్రక్ట్ చేద్దాం అనేది చూడాలి. సో ఇక్కడ మనం ఒక ఛాంబర్ ని తీసుకుంటున్నాం, క్లోజ్డ్ ఛాంబర్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఓకే, 2 మెటాలిక్ డీ ప్లేట్స్ తీసుకుంటున్నాం. ఆ 2 మెటాలిక్ డీ ప్లేట్స్ కూడా మనకి యాంటీ ప్యారలల్ గా ప్లేస్ చేసాం. యాంటీ ప్యారలల్ అని ఎందుకన్నా అంటే జనరల్లీ ప్యారలల్ అంటే ఈ రకంగా ప్లేస్మెంట్ జరగాలి, కానీ 2 యాంటీ ప్యారలల్ ప్లేస్మెంట్ అంటే ఈ రకంగా జరుగుతుంది.
ఈ అరేంజ్మెంట్ అయితే మనకి ప్యారలల్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ కింద అరేంజ్మెంట్ చూపించిన విధమైతే యాంటీ ప్యారలల్ అరేంజ్మెంట్. కాకపోతే రెండు కూడా ఏంటి మనకి డి షేప్ మెటాలిక్ ప్లేట్స్. డి షేప్ మెటాలిక్ ప్లేట్స్. సో రెండు డి షేప్ మెటాలిక్ ప్లేట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నాం. రెండు కూడా ఏ డైరెక్షన్ లో ఉన్నాయని చెప్పుకున్నాం మనం, యాంటీ ప్యారలల్ డైరెక్షన్ లో ఉన్నాయని మాట్లాడుకుంటాం. సో రెండు డి షేప్ మెటాలిక్ ప్లేట్స్ కూడా మనకి ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, యాంటీ ప్యారలల్ డైరెక్షన్ లో ఉన్నాయని మాట్లాడుకుంటాం. ఓకే, ఆ రకంగా చూసినట్టయితే మరి దీనికి సప్లై ఇవ్వాలి కదా, మనం దీనికి సప్లై ఇవ్వాలి కదా. దీనికి ఇచ్చిన సప్లై ఆసిలేటర్ నుంచి ఇద్దాం. దీనికి ఇచ్చిన సప్లై మనం ఆసిలేటర్ నుంచి ప్రొవైడ్ చేద్దాం. సో ఆసిలేటర్ ఏం చేస్తుందంటే ఈ రెండు మెటాలిక్ ప్లేట్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది. ఈ రెండు మెటాలిక్ ప్లేట్స్ మధ్య ఏం జనరేట్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక చార్జ్డ్ పార్టికల్ బయటికి వెళ్ళిపోవడానికి మనం ఒక ఎగ్జిట్ పాయింట్ ని క్రియేట్ చేద్దాం. ఇది మనకి ఎగ్జిట్ పాయింట్. చార్జ్డ్ పార్టికల్ బయటికి వెళ్ళడానికి ఒక ఎగ్జిట్ పాయింట్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ని ప్లేస్ చేసుకోవాలి. వీటిని డిఫ్లెక్షన్ ప్లేట్స్ అని అంటారు. డిఫ్లెక్షన్ ప్లేట్స్. డిఫ్లెక్షన్ ప్లేట్స్ ని క్రియేట్ చేసుకున్నాం. ఆ డిఫ్లెక్షన్ ప్లేట్స్ యూసెస్ ఏంటనేది తర్వాత చెప్పుకుందాం వర్కింగ్ లో. నెక్స్ట్ ఇక్కడ ఒక అప్పర్ పార్ట్ ఒక ఎలక్ట్రోమాగ్నెట్, డౌనర్ పార్ట్ ఒక ఎలక్ట్రోమాగ్నెట్ ఉంటుందమ్మా. కానీ ఇంకా అవన్నీ చెప్పకుండా జస్ట్ వీటిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంటేషన్ కింద చెప్పేస్తారు. ఈ చిన్న చిన్న డాట్స్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంటేషన్ అని అంటారు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంటేషన్. ఈ చిన్న చిన్న డాట్స్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంటేషన్. ఫ్రమ్ ఏ పోల్ టు ఏ పోల్ మనకి ఖచ్చితంగా నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంటేషన్ జరగాలి. ఏ పోల్ నుంచి ఏ పోల్ మనకి నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఇక్కడ యూజ్ చేసే మ్యాగ్నెట్స్ మనకి ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అమ్మ. ఈ సైక్లోట్రాన్ లో యూజ్ చేసే మ్యాగ్నెట్స్ మనకి ఏ మ్యాగ్నెట్స్, ఎలక్ట్రో మ్యాగ్నెట్స్. ఎలక్ట్రో మ్యాగ్నెట్స్. నార్మల్ మ్యాగ్నెట్స్ కి ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ కి డిఫరెన్స్ ఏంటి? జనరల్లీ నార్మల్ మ్యాగ్నెట్స్ మనకి బై బర్తే మ్యాగ్నెట్స్ లాగా అట్రాక్షన్ పవర్ ఉంటుంది. బై బర్తే మ్యాగ్నెట్స్ లాగా అట్రాక్షన్ పవర్ ఉంటుంది. ఓకే, ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటే అలా కాదు. నార్మల్ మ్యాగ్నెట్స్ అంటే న్యాచురల్ మ్యాగ్నెట్స్. జనరల్ గానే బై బర్తే అవి పుట్టుకతోనే అట్రాక్షన్ పవర్ తో పుడతాయి. కానీ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటే మీరు ఎప్పుడైతే కరెంట్ సప్లై ఇస్తారో అప్పుడే అవి మనకి మ్యాగ్నెట్స్ లా వర్క్ చేస్తాయి. ఒకసారి మళ్ళీ క్లియర్ గా మాట్లాడుకుందాం చూడండి. కానీ ఈ సైక్లోట్రాన్ లో మీరు ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ని యూజ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఆసిలేటర్ వల్ల సప్లై ఇస్తారో అప్పుడే మనకి అక్కడ మ్యాగ్నెటిజం అంటే అట్రాక్షన్ పవర్ క్రియేట్ అవుతుంది. అంటే ఓకే మీరు ఇచ్చే సప్లై వల్ల రెండు ఎట్ ఏ టైం క్రియేట్ అయిపోతాయి. ఒకసారి ఏంటి ఈ పాజిటివ్ D1 D2 ఇది D1 అనుకోండి, ఇది D2 అనుకోండి. ఎప్పుడైతే నువ్వు సప్లై ఇచ్చావో వీటి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. నేను లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. సారీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ మనకి ఈ డైరెక్షన్ లో తీసుకుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ అవుతుంది. కానీ ఏ పోల్ నుంచి ఏ పోల్ కి, నార్త్ పోల్ టు సౌత్ పోల్. సిన్స్ వీఆర్ యూసింగ్ అన్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్. ఒకే ఒక్క సప్లై ఆసిలేటర్ ఒక్క సప్లై బేస్ చేసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరు కూడా క్రియేట్ అయిపోతున్నారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఒకే ఒక్క ఆసిలేటర్ సప్లైతో ఆ D1 D2 మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అప్ సైడ్ డౌన్ సైడ్, అప్ సైడ్ డౌన్ సైడ్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అప్ సైడ్ ఎలక్ట్రోమాగ్నెట్ మనకి నార్త్ పోల్, డౌన్ సైడ్ ఎలక్ట్రోమాగ్నెట్ మనకి సౌత్ పోల్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ రకంగా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ రకంగా ఉంది. అంటే బోత్ ఆర్ ఎలా ఉన్నాయి, పెర్పెండిక్యులర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ డైరెక్షన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ పెర్పెండిక్యులర్. సో ఇప్పుడు ఇక్కడ వర్కింగ్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో కన్స్ట్రక్షన్ అంతా డిస్కస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వర్కింగ్ డిస్కస్ చేసుకుందాం. వర్కింగ్ ఏంటి, మనకి ఆసిలేటర్ నుంచి సప్లై ఇవ్వడం జరుగుతుంది. సప్లై ఇచ్చినప్పుడు రెండు ఫీల్డ్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తాయి. ఒకటి ఈ 2 D ప్లేట్స్, ఒకటి పాజిటివ్ ప్లేట్ కింద, ఒకటి నెగిటివ్ ప్లేట్ కింద క్రియేట్ అయ్యి ఈ D ప్లేట్స్ మధ్యలో ఇన్ బిట్వీన్ D ప్లేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. మరి మొత్తం హోల్ ఛాంబర్ అంతా, ఈ క్లోజ్డ్ ఛాంబర్ అంతా ఏం క్రియేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ టైం క్యాలిక్యులేట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎందుకని ఎప్పుడైనా సరే మీరు ఆసిలేటర్ నుంచి సప్లై ఇచ్చినప్పుడు
ఈ మిడిల్ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. మనం యూజ్ చేసుకున్నవి ఆల్రెడీ ఎలక్ట్రోమాగ్నెట్స్ కాబట్టి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి ఏ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. రెండు ఎట్ ఏ టైం క్రియేట్ అవుతాయి, బట్ బోత్ ఆర్ ఇన్ ఏ డైరెక్షన్? పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పాజిటివ్ అయాన్ని తీసుకెళ్లి ఈ మిడిల్ లో డ్రాప్ చేశారు. ఒక పాజిటివ్ అయాన్ని తీసుకెళ్లి ఈ మిడిల్ లో డ్రాప్ చేశారు. ఈ పాజిటివ్ అయాన్ ఏ రకంగా రొటేట్ అవుతుంది లేదా ఏ రకంగా డిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం వర్కింగ్ లో. సో ఈ పాజిటివ్ అయాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకంగా ఈ పాజిటివ్ అయాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెగిటివ్ ప్లేట్ దగ్గరికి వస్తున్నాం అట్రాక్షన్ పవర్ వల్ల. ఈ పాజిటివ్ తీసేయండి. ఇది తీసుకున్నది పాజిటివ్ అయాన్ కాబట్టి పాజిటివ్ నెగిటివ్ అట్రాక్షన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేట్ దగ్గరికి ఇలా రావడం జరుగుతుంది. ఓకే, హాఫ్ సర్కిల్ చేస్తుంది అనమాట. ఇలా హాఫ్ సర్కిల్ చేస్తుంది ఇలా. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది దీని మీద. ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఈ నెగిటివ్ ప్లేట్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సిన్స్ వీఆర్ టేకింగ్ ఏ పాజిటివ్ చార్జ్, పాజిటివ్ నెగిటివ్ అట్రాక్షన్ కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇలా హాఫ్ సర్కిల్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది. యాక్సిలరేషన్ జనరేట్ అవుతుంది. ఓకే, ఆ పాజిటివ్ చార్జ్ కి యాక్సిలరేషన్ జనరేట్ అవుతుంది. అసలు మన సైక్లోట్రాన్ మెయిన్ థీమే అది కదా. పాజిటివ్ చార్జ్ అయినా నెగిటివ్ చార్జ్ అయినా మనం ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? యాక్సిలరేషన్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకు ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ కి అట్రాక్ట్ అయ్యి ఒక హాఫ్ సర్కిల్ చేస్తుంది. హాఫ్ సర్కిల్ చేసిన తర్వాత రిమైనింగ్ హాఫ్ సర్కిల్ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది. హాఫ్ పార్ట్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అయితే రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఎవరి వల్ల జరుగుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది. మళ్ళీ హాఫ్ పార్ట్ జనరేట్ అవుతుంది. ఆ మళ్ళీ హాఫ్ పార్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, రిమైనింగ్ హాఫ్ పార్ట్ మనకి ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. హాఫ్ పార్ట్ మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్, హాఫ్ పార్ట్ మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ రకంగా ఇలా సర్క్యులర్ షేప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ రకంగా మనకి ఏ షేప్స్ అనేవి క్రియేట్ అవుతాయి? సర్క్యులర్ షేప్స్. ఎప్పుడైతే సర్క్యులర్ షేప్ లో పాజిటివ్ చార్జ్ రివాల్వ్ అవడం, పాజిటివ్ అయాన్ రివాల్వ్ అవడం స్టార్ట్ అయిందో ఖచ్చితంగా దాని యాక్సిలరేషన్ వాల్యూస్ డబుల్ అవుతూ వస్తాయి. ఎందుకంటే సర్కిల్ రేడియస్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, స్మాల్ సర్కిల్ మళ్ళీ లార్జ్ సర్కిల్. సో సర్కిల్ రేడియస్ ని బేస్ చేసుకొని మనకి యాక్సిలరేషన్ వాల్యూస్ అనేవి కూడా మనకి ఇంక్రీజ్ అయిపోతూ వస్తాయి సర్కిల్ రేడియస్ ని బేస్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ మనకి సర్కిల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి కదా, ఆ సర్కిల్ యొక్క రేడియస్ ని బేస్ చేసుకొని యాక్సిలరేషన్ వాల్యూస్ కూడా ఏమవుతూ వస్తాయి? ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. ఒక పర్టికులర్ యాక్సిలరేషన్ వాల్యూస్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ డిఫ్లెక్షన్ ప్లేట్స్ దగ్గరికి ఇవి వస్తాయి. ఎవరు? ఆల్రెడీ యాక్సిలరేషన్ ఇంక్రీజ్ అయిన పార్టికల్స్. ఇంక ఇంక్రీజ్ అయిపోయిన పార్టికల్స్ ఈ డిఫ్లెక్షన్ ప్లేట్ దగ్గరికి వచ్చి ఈ డిఫ్లెక్టెడ్ ప్లేట్స్ నుంచి ఇలా ఎగ్జిట్ పాయింట్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిందల్లా ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసిలేటర్ కి ఎప్పుడైతే సప్లై ఇచ్చామో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ టైం క్రియేట్ అవుతుందని, కాకపోతే క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటాయని, సర్కిల్ లో హాఫ్ పార్ట్ యాక్సిలరేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల, హాఫ్ పార్ట్ యాక్సిలరేషన్ ఎవరి వల్ల క్రియేట్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల క్రియేట్ అవుతుంది. ఓకే, మ్యాగ్నెటిక్ ఆ రకంగా మనకి నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. అకార్డింగ్ టు ద రేడియస్ మనకి యాక్సిలరేషన్ వాల్యూస్ కూడా ఏమవుతూ వస్తాయి? ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. రేడియస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే యాక్సిలరేషన్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. వన్స్ ఎప్పుడైతే ఈ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ని వచ్చి టచ్ చేసాయో ఆ డిఫ్లెక్షన్ ప్లేట్స్ నుంచి మనకి కావాల్సిన యాక్సిలరేషన్ ఉన్న ఎలక్ట్రాన్స్ లేదా చార్జ్డ్ పార్టికల్స్ ఏమవుతాయి? ఎగ్జిట్ పాయింట్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఓకే, సో సైక్లోట్రాన్ మెయిన్ థీమ్ యాక్సిలరేషన్ ని పెంచడం. ఆ మెయిన్ థీమ్ ని మనం సక్సెస్ చేయగలిగామా చేయలేదా? చేయగలిగాం. ఎట్ ఏ టైం ఆసిలేటర్ యూస్ చేసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసాం. రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి హాఫ్ పార్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సిలరేషన్ చేస్తే హాఫ్ పార్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సిలరేషన్ చేసాం. ఓకే, ఆ రకంగా ఇక్కడ మనకి కొన్నిసార్లు ఇది నెగిటివ్ ప్రతిసారి ఇలాగే ఉంటుందని రూల్ ఏం లేదమ్మా. కొన్నిసార్లు వీటి పొలారిటీస్ ని మార్చేసుకుంటాయి. అంటే ఒకసారి ఇది పాజిటివ్ ప్లేట్ అయితే ఒకసారి ఇది ఏ ప్లేట్ అవుతుంది? నెగిటివ్ ప్లేట్. ఇది నెగిటివ్ అయితే అది పాజిటివ్ అవుతుంది బేస్డ్ ఆన్ పొలారిటీ. అది ఎలా చెప్తా ఉంటే జనరల్లీ మీరు యూజ్ చేసే కరెంట్ మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్. పాజిటివ్ పీక్ వస్తే ఒకలాగా, నెగిటివ్ పీక్ వస్తే ఒకలాగా జరుగుతుంది. ఓకే, పాజిటివ్ పీక్ వస్తే ఇది నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పీక్ వస్తే ఇది ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఎందుకు? అట్రాక్షన్ కాన్సెప్ట్. ఎందుకు? ఏ కాన్సెప్ట్ ఇది మనకి? అట్రాక్షన్ కాన్సెప్ట్. డిస్సిమిలర్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్, సిమిలర్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని జరుగుతుంది. అందుకు పొలారిటీస్ ని రివర్స్ చేసుకుంటాం.
ఆ రకంగా సర్కిల్ రేడియస్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది మనకి ఏమి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, యాక్సెలరేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు సైక్లోట్రాన్ ఫస్ట్ యూస్? న్యూక్లియర్ రియాక్టర్ లో న్యూక్లియస్ ని బొంబార్డ్ చేయడం కోసం, హిట్ చేసి 3 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయడం కోసం యూస్ చేసుకుంటాం అని చెప్తాం. ఇది మెయిన్ అప్లికేషన్, సైక్లోట్రాన్ కనిపెట్టడానికి మెయిన్ అప్లికేషన్. అయితే ఇక్కడ మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏది మేడం అని అడగొచ్చు. ఆ డాట్సే మనకి ఏ ఫీల్డ్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కానీ ఏ పోల్ టు ఏ పోల్ ఎప్పుడు కూడా నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఓకే, ఆ రకంగా మనం సైక్లోట్రాన్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ గురించి మాట్లాడుకుని దాని నుంచి ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ డెరివేషన్ ని కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, సో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని డ్రా చేస్తున్నాను నేను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో స్లాంట్ డైరెక్షన్ లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ అయిందని తీసుకున్నాం. ఇక్కడ మనం ఒక కండక్టర్ ని ప్లేస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఒక కండక్టర్ ని ప్లేస్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ కండక్టర్ యొక్క లెంత్ L, ఈ కండక్టర్ యొక్క లెంత్ L. అయితే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ I. కానీ కరెంట్ ఫ్లో జరుగుతుంది అని అంటే ఆ ఎలక్ట్రాన్స్ కి పర్టికులర్ గా ఒక వెలాసిటీ ఉంటుంది. వాటిని డ్రిఫ్ట్ వెలాసిటీ అని చెప్తారు. డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే కరెంట్ ఫ్లో జరుగుతుందంటే ఎలక్ట్రాన్ ఫ్లో జరుగుతుందనే దాని అర్థం. కానీ ఒక్కొక్క ఎలక్ట్రాన్ కి ఒక్కొక్క వెలాసిటీ ఉంటుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలక్ట్రాన్స్ ఫ్లో వల్ల మీకు కరెంట్ ఫ్లో జరిగింది అనుకుందాం అనుకోమా. ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ కి v1 అన్న వెలాసిటీ ఉండొచ్చు, సెకండ్ ఎలక్ట్రాన్ కి v2 అన్న వెలాసిటీ ఉండొచ్చు. మరి వీటన్నిటికి యావరేజ్ వాల్యూస్ కట్టాలా కట్టగలదా? v1 ప్లస్ v2/2 అది మనకి యావరేజ్ వాల్యూస్. మరి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి యావరేజ్ వాల్యూస్ చెప్తే అది మనం డ్రిఫ్ట్ వెలాసిటీ కింద తీసుకుంటాం. డ్రిఫ్ట్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సిన్స్ మోషన్ లో ఉన్నవా రెస్ట్ లో ఉన్నవా? మోషన్ లో ఉన్నవే. అలా ఉంటేనే మనకి ఏం ఫ్లో అవుతుంది, మనకి కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఈ కండక్టర్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఎంత యాంగిల్ మేక్ అవుతుందమ్మా? సమ్ థీటా అనే యాంగిల్ మేక్ అవుతుంది. ఎక్కడ చూసినా మనకి థీటా అనే యాంగిల్ మనకి మేక్ అవడం జరుగుతుంది. ఓకే, ఆ రకంగా ఇప్పుడు ఫోర్స్ నే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని మాట్లాడుకుందాం. సో ఫోర్స్ కి ఈక్వేషన్ మాట్లాడదాం. చూడండి, జనరల్లీ మనకి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు Q into VD into B into sin theta అని చెప్తారు. ఓకే, సో ఇక్కడ ఫోర్స్ F is equal to Q into VD into B into sin theta. ప్రతి టర్మ్ మనం చెప్పుకోవాల్సిన పని ఉంది. ఇక్కడ ఫోర్స్ అంటే F, Q అంటే చార్జ్ తెలుసు కదమ్మా, VD అంటే మనకి ఏ వెలాసిటీ? డ్రిఫ్ట్ వెలాసిటీ, నథింగ్ బట్ యావరేజ్ వెలాసిటీ. నెక్స్ట్ B is nothing but a field మనకి magnetic field. sin theta is nothing but angle between conductor and magnetic field. theta is angle between conductor and magnetic field. ఓకే, ఈ రకంగా మనకి తెలిసిన విషయమే. డ్రిఫ్ట్ వెలాసిటీని ఈ రకంగా రాసుకోవచ్చమ్మా, లెంత్ ఆఫ్ ద కండక్టర్ బై టైం పీరియడ్. డ్రిఫ్ట్ వెలాసిటీని ఈ రకంగా రాసుకోవచ్చు. ఏ రకంగా? లెంత్ ఆఫ్ ద కండక్టర్ బై ఏ రకంగా రాసుకోవచ్చు? టైం పీరియడ్ అని రాసుకోవచ్చు. T is nothing but టైం పీరియడ్. ఓకే, సో ఇప్పుడు అదే ఈక్వేషన్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో ఫోర్స్ F is equal to Q into VD into B into ఏ రకంగా రాసుకుందాం? sin theta. ఏ రకంగా రాసుకుందాం మనకి? sin theta. ఓకే, ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫోర్స్ F is equal to ఇక్కడ Q into VD ప్లేస్ లో ఎవరిని రాసుకుందాం? L/T into B into sin theta. B into sin theta. ఓకే, sin theta వాల్యూస్ ని ఎందుకు కన్సిడరేషన్ లో తీసుకోవాలమ్మా? కాస్ కూడా తీసుకోవచ్చు కదా. జనరల్లీ టార్క్ ప్రొడక్షన్ అవ్వాలంటే ఎవరు ఉండాలి? ఫోర్స్ ఉండాలి. టార్క్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ని డ్రా చేసుకున్నట్టయితే సింపుల్ గా ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నట్టయితే ఈ సైడ్ మనకి సైన్ యాంగిల్స్ అవుతుంది, ఈ సైడ్ మనకి ఏం యాంగిల్స్ అవుతుంది? కాస్ యాంగిల్స్ అవుతుంది. మనకి ఇదే ఏ డిస్టెన్స్ అవుతుంది? మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, మనకి ఈ డైరెక్షన్ లో మనకి ఫోర్స్ క్రియేట్ అవుతుంది. కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఫోర్స్ కూడా ఆ డైరెక్షన్ లోనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది, మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి సైన్ యాంగిల్స్ తీస్తాం. అదే ప్యారలల్ డిస్టెన్స్ అయితే ఏ
అందుకు sin theta తీసుకున్నాం. perpendicular distance, torque is nothing but a force into perpendicular distance. అవునా? సో ఇక్కడ perpendicular distance అంటే sin angles కన్సిడర్ తీసుకుంటాం. parallel distance అంటే ఏ యాంగిల్ తీసుకోవాలి? cos యాంగిల్ తీసుకోవాలి. ఓకే, ఆ రకంగా మనం sin యాంగిల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు జనరల్లీ Q by T into L, దీన్ని ఇలా స్ప్లిట్ చేసి రాసినాం, ఇంటూ B into sin theta. ఇక్కడ బై దీనికి రాసినా దానికి రాసినా సేమ్ కదా, సిన్స్ ఆల్ టర్మ్స్ ఆర్ ఇన్ మల్టిప్లికేషన్ లా ఉన్నాయి కాబట్టి. అదే అడిషనల్ మైనస్ అయితే మనం కూడా రాయకపోదు, అవునా? సో ఇక్కడ ఈ రకంగా F will be equal to చార్జ్ బై టైం పీరియడ్ ని ఏమని రాసుకోవచ్చమ్మా? కరెంట్. చార్జ్ బై టైం పీరియడ్ ని ఎప్పుడు ఏమని రాసుకోవచ్చు? కరెంట్. సో ఫోర్స్ I L into B into ఏ రకంగా రాసుకోవచ్చమ్మా? sin theta. ఓకే, ఇక్కడ మనకి లెంత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేను టిక్ పెట్టిన రెండు కూడా మనకి వెక్టార్ క్వాంటిటీస్ అవుతాయి. ఒక కరెంట్ తప్ప రిమైనింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లెంత్ రెండు ఏ క్వాంటిటీస్ కింద తీసుకోమంటున్నారు? వెక్టార్ క్వాంటిటీస్. తీసుకోమంటాం కాదు, నిజానికి అవి అవుతాయి కూడా. ఆ రెండు మ్యాగ్నెటిక్ వెక్టార్ క్వాంటిటీస్ అవుతాయి. అంటే లెంత్ లో అక్కడ పర్టికులర్ డైరెక్షన్ చెప్తున్నారు. అంటే ఏ రకంగా మనకి ఫోర్స్ డైరెక్షన్ చెప్పారు చూసారా? ఫోర్స్ కరెంట్ సేమ్ డైరెక్షన్ లో మాట్లాడుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం దానికి కొంత న్యూమరికల్ వాల్యూస్ కూడా ఉంటాయి. అందుకు లెంత్ ని ఇక్కడ వెక్టార్ కింద తీసుకోమంటున్నాడు. ఓకే, పొజిషన్ వెక్టార్ కింద మాట్లాడమంటున్నాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఏ వెక్టార్ కింద మాట్లాడమంటున్నాడు? పొజిషన్ వెక్టార్. లెంత్ ఈక్వల్ టు పొజిషన్ వెక్టార్ అవుతాయి. ఆ రకంగా ఇక్కడ మనం చూసినట్టయితే కరెంట్ ఎప్పుడు స్కేలర్ అనమ్మా, కరెంట్ వెక్టార్. కరెంట్ ఎప్పుడు స్కేలర్ క్వాంటిటీ. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఏ క్వాంటిటీ? మనకి వెక్టర్ క్వాంటిటీ. ఫ్రమ్ ఏ పోల్ టు ఏ పోల్, నార్త్ పోల్ టు సౌత్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా వెక్టర్ క్వాంటిటీ, అది మనకి తెలిసిన విషయమే కదా. సో ఇక్కడ sin theta మనకి తెలిసిన విషయమే. సైన్ యాంగిల్స్ ఎప్పుడు మార్చుకోవాలంటే ఏ ప్రొడక్ట్ లో రాసుకోవాలి? క్రాస్ ప్రొడక్ట్ లో రాసుకోవాలి, తెలుసు కదా. కాస్ యాంగిల్స్ మార్చాలంటే ఏ ప్రొడక్ట్స్ లో రాస్తాం? డాట్ ప్రొడక్ట్ లో రాసుకుంటాం. ఓకే, ఆ రకంగా ఫోర్స్ F is equal to ఏ రకంగా రాద్దామమ్మా? కరెంట్ ఇంటూ L, క్రాస్ రాయనా డాట్ రాయనా? క్రాస్ B cap. ఓకే, L cap క్రాస్ B cap, since we are using a sin angle. ఓకే, అదే cos angle అయితే ఇక్కడ ఏ ప్రొడక్ట్ రాద్దునో? డాట్ ప్రొడక్ట్ రాసుకుందాం. సో ఇది ఫోర్స్ కి డెరివేషన్. దట్ విల్ బి ఈక్వల్ టు I into L into L క్రాస్ B, లేదా ఫోర్స్ I into L into B into sin theta. ఓకే, ఆ రకంగా మనం ఫోర్స్ ని డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్ లో 2 కండక్టర్స్ తీసుకుంటే సిచ్యువేషన్ ఏంటనేది డిస్కస్ చేసుకుందాం.